మరి ఇంత శాశ్వత అశాశ్వతాల మధ్య అంటే వైరుధ్యపూరితమైన జగత్తు నుంచి సార్ ఎవరు కాంట్రవర్షియల్కి వెళ్ళకండి. నేను ఎందుకు అంటున్నానంటే నేనేం కాంట్రవర్షియల్గా మాట్లాడడం లేదు, నిజమే చెప్తున్నాను, నాకు అర్థమైన యాంగిల్లో అని చెప్తున్నాను. శాశ్వతాన్ని అశాశ్వతం అంటున్నాడు ఏంటి అని యాంగిల్కి వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత? పగలేగా. కానీ రాత్రి నేను వచ్చినప్పుడు టైం ఎంత? 12:30. అప్పుడు పగలేగా? కాదు, రాత్రి. రాత్రి అంటే ఏంటి? ఏం కనపడదు. ఇప్పుడంటే ఏంటి? అంతా కనిపిస్తుంది. కనపడంది ఎవరు? నేచరే. కనిపిస్తుంది ఏంటిది? నేచరే. ఇప్పుడు చెప్పండి, నేను తప్పు చెప్పానా? కనిపిస్తుందే నేచర్ అన్నారు అనుకోండి, సంతోషంగా ఉండొచ్చు. కానీ రాత్రిది నేచర్ కాదా? చీకటి పగలు కలిసి మాత్రమే ఒక రోజు అయింది. చీకటి వేరు, పగలు వేరు, రెండు కాంట్రవర్షియల్, విరుద్ధమైనవి. విరుద్ధాలు రెండు కలిసి ఏమైంది? ఒక రోజు అయింది. స్థిరత్వము, కదలిక రెండు కలిసి ఒక యూనిట్ అయింది, భూగోళం అయింది. నేను అంటాను అది ఎక్కడ కదులుతుంది? స్థిరంగా ఉంది అని. ఆయన అంటాడు కాదయ్య బాబు, కదులుతుంది, అందుకే ఋతువులు, రాత్రి పగలు అని చెప్తాడు. అంటే కదలిక, స్థిరత్వము కలిసి ఒక యూనిట్ అయినప్పుడు, ఒక చీకటి వెలుగు కలిపి ఒక యూనిట్ అయినప్పుడు, కాంట్రవర్సీస్ రెండు కలిపి ఒక యూనిట్ అవుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది నేచర్ని ఎలా అంటే, నేచర్ అంటే నువ్వేదో వివరించగలిగేటువంటి ఒక మామూలు విషయం కాదు, అది కాంట్రవర్షియల్గా ఉండేటువంటి మహాద్భుతం. దాన్ని అర్థం చేసుకోగలిగే ఛాన్స్ ఏ కొంచెమైనా వచ్చింది మనకే అని మనం అనుకుంటున్నాం. జీవులు చాలా ఉన్నాయి కదండి, మనమేనా ఏంటి? నువ్వు ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ మాటలని మనమే మాట్లాడుకుంటాం, కానీ మనమేనా? చాలా జీవులు, కోట్ల జీవులు. కానీ ఈ కోట్ల జీవుల్లో ఏది కూడా ప్రపంచం అంటే ఏంటి, ఎలా వచ్చింది అందు, నేనంటే ఏంటి, ఎలా వచ్చినా అందో అది బతికేస్తుంది, మనలోనే బతికేస్తుంది.